సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఆప్యాయంగా అడుగుతున్నాను, ఒక్క మాట ఇవ్వు, శాశ్వతంగా నీ కన్నీళ్లను దూరం చేస్తాను అని బాబాగారు మన దగ్గర ఆప్యాయంగా అడుగుతున్న ఒకే ఒక్క మాట. ఆ ఒక్క మాటని మనం ఇవ్వగలిగితే శాశ్వతంగా మన జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు దూరం చేస్తాను అని బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఎలాంటి కల్మషము, ఎలాంటి చెడు భావాలు మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం బాబాగారు అడిగినట్టుగా మాట ఇద్దాం. తప్పకుండా మన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు దూరం చేస్తారు. మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అసలు బాబాగారు ఎందుకు మాట ఇవ్వమంటున్నారు, బాబాగారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే. పిఠాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో శాంతవర్ధనుడు అనే మహారాజుకి సులోచన అనే ఒక కుమార్తె ఉంటుంది. ఆమె గొప్ప అందగత్తె కావడం చేత, అలాగే చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెరగటం వల్ల యుక్త వయసు వచ్చేసరికి ఆమె మొండిగా, గర్విష్టిగా తయారవుతుంది. తన అహంకారం వల్ల రాజుగారు తెచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉంటుంది. అది గమనించిన శాంతవర్ధనుడు మహారాణి సావిత్రితో ఇలా అంటాడు, ఏమిటి సావిత్రి, ఇది మన రాకుమార్తె రాను రాను మరింత మొండిగా తయారవుతుంది. పెద్దల పట్ల అసలు గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తుంది. నేను ఏ సంబంధం తెచ్చినా వారి ముందే నచ్చలేదు అని అస్సలు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఆమెను చూస్తే నాకు అసలు ఏం చెయ్యాలి అనేది అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు మహారాణి ఇలా అంటుంది, అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకలా మీరు బాధపడుతున్నారు? ఇందులో దాని తప్పేముంది చెప్పండి. చిన్నప్పటి నుంచి దానికి కష్ట సుఖాలు తెలుపుతూ పెంచమని నేను ఎంత చెబుతున్నా మీరు వినిపించుకోకుండా అతి గారాబం చేయటం వల్లనే ఇదిగో తాను ఈరోజు ఇలా తయారయ్యింది. ఇప్పుడు మాత్రం ముంచుకుపోయిందేమీ లేదు. అది ఇంకా చిన్నపిల్లే, కొంచెం సమయం ఇస్తే తానే అన్నీ తెలుసుకుంటుందండి అని భార్య సర్ది చెప్పడంతో మహారాజు మౌనంగా ఉండిపోతాడు. కొంతకాలం గడిచేసరికి మళ్ళీ శిథిలా రాజ్యానికి చెందిన యువరాజు గోవర్ధనుడితో సులోచన పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. శాంతవర్ధనుడు అతన్ని చూసి సులోచన ఇలా అంటుంది, ఏమిటి, రాకుమారుడంటే నా అందానికి తగ్గట్టు ఉంటాడు అనుకున్నాను. మరీ మీరేమిటి ఇలా ఉన్నారు? అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హత ఏమిటో తెలుసుకోవచ్చా అని అంటుంది యువరాణి. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను కూడా ఒక దేశపు యువరాజు అన్న సంగతి మీరు మరిచిపోతున్నారు. మీ తండ్రి గారు ఆహ్వానిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని మీరేదో అందగత్తని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రం నేను ఇక్కడికి రాలేదు. అలా గోవర్ధనుడు అనేసరికి సులోచన అహం ఒక్కసారిగా దెబ్బతిని మరిన్ని పరుషమైన మాటలతో ఆ రాకుమారుణ్ణి మరింతగా అవమానిస్తుంది. దాంతో ఆగ్రహం చెందిన రాకుమారుడు ఆమెతో ఇలా అంటాడు, రాకుమారి, నీ అహంభావం వలన ఇప్పుడు నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థం కావటం లేదు. ఆడదానికి అందం ఉండవచ్చు, కానీ అహంకారం పనికిరాదు. ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ అది ఎప్పుడూ శాశ్వతం కాదు అని తెలుసుకో. ఇంత అహంకారంతో ఉన్న నువ్వు త్వరలోనే తిండి కోసం అలమటిస్తావు. ఆఖరికి గుంటలో నీరైనా తాగుతావు, కటిక నేల మీద పడుకుంటావు. అప్పుడు కానీ నీ పొగరు అనగదు. త్వరలోనే నీకు ఆ పరిస్థితి వస్తుంది అని తిట్టి తన పరివారంతో సహా అప్పటికప్పుడు శిథిల రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతిథిగా వచ్చిన ఆ వ్యక్తి తనని ఇంతలా అవమానిస్తే తన తండ్రి తనని సమర్థిస్తాడని అనుకుంది. కానీ తనకి అక్కడ కూడా తీవ్రమైన ఆశాభంగం కలుగుతుంది. ఆమె తండ్రి కూడా ఆమెపై తీవ్రమైన కోపంతో ఇలా అంటాడు, చిచి, ఇన్నాళ్ళు నువ్వు చిన్నపిల్లవని నేను గారాబం చేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మన దగ్గరికి శత్రువు వచ్చినా గౌరవించాలి అన్నది మరిచిపోయి నిన్ను వివాహం ఆడటానికి వచ్చిన ఆ రాకుమారుణ్ణి అవమానించి పంపించావు. ఈరోజు నీ వల్ల నా ప్రతిష్టకు భంగం కలిగించావు. ఇక నువ్వు నా రాజ్యంలో ఉండటానికి అర్హతని కోల్పోయావు. ఇప్పుడే నిన్ను ఈ రాజ్యం
నుండి బహిష్కరిస్తున్నాను అని చెప్పి ఆ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో సులోచన ఆ రాజ్యం వదిలి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తుంది. అయితే తనకు ఊహించని విధంగా వచ్చిన ఈ దుస్థితికి సులోచన ఏడుస్తూ ఒక చెట్టు క్రింద కూలబడిపోయి తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేయకపోతే నా తండ్రి ఇంత పెద్ద శిక్షను విధిస్తాడో చెప్పు. కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలియటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని సులోచన ఆ చెట్టు క్రింద కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతూ ఉండగా అటుగా వస్తున్న రామయ్య అనే ఒక వృద్ధుడు ఆమెను చూసి ఆగి తనతో ఇలా అంటాడు, ఎవరమ్మా నువ్వు? ఎందుకిలా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? ఏం జరిగింది తల్లి అని అడుగుతాడు. అతను అలా అడగగానే అప్పటి వరకు ఎంత వారినైనా లెక్క చేయని సులోచన ఇప్పుడు తానున్న ఆ పరిస్థితుల్లో తనని పలకరించిన ఆ వృద్ధుడు ఆమెకు దేవుడిలా కనిపిస్తాడు. ఆమె వెంటనే తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధుడితో చెప్పుకుంటుంది. అంతా విన్న రామయ్య ఆమెతో ఇలా అంటాడు, అయ్యో, ఎంతటి మహానుభావులకైనా కష్టాలనేవి తప్పలేదు. ఏం చేస్తాం? కొంచెం ఓపిక పడితే వచ్చిన కష్టాలు వాటంతట అవే తగ్గుతాయిలేమ్మా. ఇక ఎలాగో ఈ రాజ్యంలో ఉండలేవు కాబట్టి నేను మా దేశం వెళుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నాతో రావచ్చు అంటాడు రామయ్య. దాంతో సులోచన ఆ వృద్ధుడి వెంట బయలుదేరుతుంది. కానీ ఆమెకు నడక అలవాటు లేకపోవడంతో కొంత దూరం అలా నడిచేసరికి ఆమె కాళ్ళు బొబ్బుర్లెక్కిపోతాయి. అది చూసిన రామయ్య ఇలా అంటాడు, అయ్యో పాపం, నీ కాళ్ళు బొబ్బులెక్కిపోయినట్టున్నాయి. ఆ నడకని ఆపి ఇదిగో ఇక్కడ ఈ చెట్టు క్రింద కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా. కొంతసేపు సేద తీరిన తర్వాత తిరిగి ప్రయాణం మొదలు పెడదాం అనేసరికి సులోచన ఆ వృద్ధుడు చూపిస్తున్న జాలి దయాహృదయానికి పొంగిపోయి ఆమె ఎంతో సంతోషించి వెంటనే వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని అతనితో ఇలా అంటుంది, తాత, నాతో నీకు ఇంతకుముందు ఎలాంటి పరిచయము లేదు కదా, మరి నా మీద నీకు ఎందుకింత జాలి? నేను చెప్పకుండానే నేను కష్టపడుతున్నానని నువ్వు ఎలా తెలుసుకున్నావు? అయ్యో పిచ్చి తల్లి, ఒకరి బాధ ఒకరు తెలుసుకోవడానికి మనం మనుషులమైతే చాలమ్మా, దానికి పరిచయాలు ఎందుకు తల్లి అని రామయ్య ఏమాత్రం విసుక్కోకుండా సులోచన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాడు. అలా కొద్దిసేపు అయ్యేసరికి సులోచన ఆకలి వేసి ఇలా అంటుంది, తాత, మరేమో నాకు కడుపులో ఏదోలా ఉంది. అదేంటో తెలియటం లేదు. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఓ అదా, దాన్నే ఆకలి అంటారు తల్లి. నువ్వు ఇన్ని రోజులు రాజమందిరంలో బ్రతికావు కదా, దాని గురించి నువ్వు ఎప్పుడూ విని ఉండవు. మేమంతా ఆ బాధను రోజు అనుభవిస్తూనే ఉంటాము. సరే ఉండు, నీకు తినడానికి ఏమైనా పెడతాను అని రామయ్య అటుకులు బెల్లం తీసి సులోచనకు ఇస్తాడు. ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు తినే సులోచనకి ఆ ఆహారం తినేసరికి ఏడుపొస్తుంది. అయితే ఆకలి బాధలు తట్టుకోలేక వెంటనే అవి తినడం మొదలు పెడుతుంది. అది చూసి రామయ్య ఇలా అంటాడు, అమ్మా, మనకు నిజంగా ఆకలి వేసినప్పుడు మనకు తినటానికి ఏం దొరికినా అది అమృతంలాగే ఉంటుంది. అందుకే అంటారు ఆకలి రుచి ఎరగదు అని. ఆ మాట నిజమే అని సులోచనకు తెలిసి వస్తుంది. ఇక అవి తినటం పూర్తి అయిన తర్వాత ఆమెకు దాహం కూడా వేస్తుంది. దాంతో సమీపంలోనే ఒక నీటి గుంట వైపు చూపిస్తూ రామయ్య ఇలా అంటాడు, నీకు దాహంగా ఉంటే అదిగో ఆ నీటి గుంటలో ఉన్న నీరు తాగమ్మా. అయితే ఆ నీటి గుంటలో ఉన్న నీరు మురికిగా ఉండడం గమనించిన సులోచన ఇలా అంటుంది, తాత, నీరు ఎలా త్రాగటం? చాలా మురికిగా ఉంది కదా, అంటే నీకిప్పుడు దాహంగా లేనట్టుగా ఉంది కదమ్మా. అయితే ఇంతకన్నా మంచి నీరు ముందు దారిలో దొరుకుతుందేమో చూద్దాం అని అంటాడు. అప్పుడు సులోచన ఇలా అంటుంది, లేదు తాత, ఇప్పటికే నాకు చాలా దాహంగా ఉంది. నా నోరు పిడుచు కట్టుకుపోతుంది. ఇప్పుడు నీళ్లు తాగకపోతే ఇంకా నీరసించిపోయేటట్టున్నాను. అవునా తల్లి? అయితే ఆ నీరే త్రాగమ్మా. ఇప్పుడు మనకు ఇంతకు మించి గత్యంతరం లేదు.
ఇక చేసేదేమీ లేక సులోచన ఆ నీటినే త్రాగుతుంది. త్రాగిన తర్వాత అక్కడే కాసేపు సేద తీరుతుంది. ఇక అంతటితో చీకటి పడటంతో సులోచనకు నిద్ర ముంచుకొని వచ్చి రామయ్యతో ఇలా అడుగుతుంది. తాత, నాకు చాలా నిద్ర వస్తుంది. ఇక్కడ పడుకోవడానికి ఏదైనా చోటు దొరుకుతుందా? అదేంటి, ఇదంతా పడుకునే చోటే కదమ్మా. నీకు నిద్ర వస్తే ఇదిగో ఈ చెట్టు క్రింద పడుకోమ్మా. ఎందుకంటే ఇంతకంటే మంచి చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పు. అందుకే నిద్ర సుఖమెరగదు అంటారు. ఈ రోజుకి ఇలా సర్దుకోమ్మా అంటాడు రామయ్య. అయితే రాజమందిరంలో హంసతూలికా తల్పంపై పడుకునే సులోచన చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే కటిక నేల మీద నిద్రపోతుంది. ఈ విధంగా 2-3 రోజుల ప్రయాణం చేసి వాళ్ళిద్దరూ చివరికి శిథిల రాజ్యం చేరుకుంటారు. చూడు తల్లి, ఇక నువ్వు ప్రయాణం చెయ్యలేవు, కానీ ఈ దేశంలోనే మనం ఎలాగైనా సరే పొట్ట పోసుకుందాం. కష్టం చేసి బ్రతికే వాళ్లకు ఏ దేశమైనా ఒక్కటే కదా తల్లి. నీకు ఏదైనా విద్య వస్తుందా? ఏదైనా తెలిసి ఉంటే చెప్పమ్మా అని రామయ్య అడుగుతాడు సులోచనని. దాంతో సులోచన అంతఃపురంలో సరదాగా నేర్చుకున్న దుస్తులకు నగిషీలు పెట్టే విద్య గుర్తుకు వచ్చి ఇలా అంటుంది. తాత, నాకు చేతనైన విద్య ఒకటి ఉంది. అది దుస్తులకు నగశీలు కుట్టడం. అందులో నాకు కొంత ప్రావీణ్యం ఉంది అంటుంది సులోచన. దాంతో సులోచనని రాజభవనానికి తీసుకెళ్ళి అతను మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ వాళ్లతో ఏదో ఏకాంతంగా మాట్లాడి వచ్చి సులోచనతో ఇలా అంటాడు. తల్లి, నేను లోపల వారితో పని ఏదైనా ఉందేమోనని అడిగి వచ్చాను. అయితే నా వయసు మించిపోయిందని వారు ఎటువంటి ఉద్యోగము ఇవ్వమని చెప్పారు. కానీ నువ్వు చేయదలిస్తే మాత్రం నీకు దాసి పని ఇస్తాము అన్నారు. ఇందులో ఎటువంటి బలవంతము లేదు తల్లి. నీకు ఇష్టమైతేనే సుమా. అయితే ఆ ప్రయాణంలో తాను పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకున్న సులోచన వేరే గత్యంతరం లేక ఆ అంతఃపురంలో దాసిగా పనిచేయడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆమెకు ఉండడానికి పశువుల కొట్టు లాంటి ఇల్లును ఇస్తారు. అందులోనే ఆ వృద్ధుడు కూడా ఉండవలసి వస్తుంది. చూడు తల్లి, ఇక్కడ నువ్వు ఎవరో ఏంటి అన్నది ఎవ్వరికి చెప్పకు. ఎందుకంటే అప్పుడు నీకు ఉన్న ఈ ఒక్క పని కూడా పోయి మళ్ళీ మనం వీధిన పడతాం. ఎవరు ఏమన్నా నీ గతం మరిచిపోయి కాస్త ఓపికగా పనిచేసుకుంటూ ఉండు తల్లి అని చెప్తాడు రామయ్య. అలా సులోచన రాజధానిలో పనికి కుదురుతుంది. అయితే అక్కడ ఆమెను ఎవరు ఏమీ అనరు. కానీ ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చాలా పని చేయించుకునేవారు. 2 పూటల ఆమె రాజభవనంలోనే ఇతర నౌకరులతో పాటు భోజనం చేసేది. అలా ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి రామయ్య నిస్పృహతో కనిపిస్తాడు. భోజనం చేశావా తాత? ఈ రోజంతా ఏం చేశావు అని అడుగుతుంది సులోచన. పని కోసం ఈ రోజంతా తిరిగానమ్మా. భోజనం కూడా లేదు. అయినా ఈ వయసులో నాకెవరు పనిస్తారు చెప్పు అంటాడు రామయ్య. అది విని బాధపడుతుంది సులోచన. తనకు ఇప్పుడు ఆ వృద్ధుడే తల్లి, తండ్రి, తోడు, నీడ. అందుచేత మర్నాడు ఆమె భోజన సమయంలో ఇంటికి భోజనం ఎత్తుకుపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు అనుమతి లభించదు. ఇక ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొంత భోజనాన్ని దొంగలించి ఒక మూలన దాచుతుంది. దాన్ని మరొక దాసి పసిగట్టి రాజమాతకు చెబుతుంది. నిన్ను చూసి జాలి కలిగి రాజభవనంలోకి అడుగు పెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యవా అని రాజమాత సులోచనని గర్జిస్తుంది. దాంతో అవమానంతో కృంగిపోయిన సులోచన తల వంచుకొని కన్నీరు కారుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాజకుమారుడు ఇలా అంటాడు. పోనీలేమ్మా, ఆమె ఏదో తెలియక చేసినట్టుంది. ఈసారికి క్షమించు అన్న మాటలు వినిపిస్తాయి. దాంతో తను తల ఎత్తి చూసేసరికి అక్కడ తాను అవమానించి పంపేసిన గోవర్ధనుడు కనిపిస్తాడు. అతని ముఖంలో ఎంతో దయ కనిపిస్తుంది. అతను తనను గుర్తించాడేమోనని ఆమె భయపడుతుంది. కానీ అతను గుర్తించలేదని రూఢీ చేసుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, ఇతను నన్ను గుర్తించకపోవడం మంచిదయ్యింది. ఇప్పుడు ఇతను గుర్తించి ఉంటే తప్పకుండా తనకు దొరికిన అవకాశానికి నన్ను అవమానించేవాడు. అతన్ని అవమానించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందువల్లే అతనికి భార్య కావలసిన నేను ఇప్పుడు ఇలా ఈరోజు అదే ఇంటిలో దాసిగా ఉన్నాను అని అనుకుని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన రామయ్య
ఇలా అంటాడు. తల్లి, ఈరోజు నా ప్రయత్నం ఫలించింది, నాకు కూడా పని దొరికింది, వాళ్లే రోజు తిండి కూడా పెడతాము అన్నారమ్మా అని చెబుతాడు. దాంతో తాను తిండి దొంగలించి పట్టుబడింది అంతా వృధా అయిపోయింది అని సులోచన బాధపడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇలా ఉండగా ఒకరోజు తోటి దాసి సులోచన దగ్గరికి వస్తుంది. నీకు తెలుసా, మన రాజకుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఇక పెళ్లి కూతురు దుస్తులకు నగిషీలు కుట్టే పని రాజమాత మీకు ఆజ్ఞాపించారు అని చెప్పడంతో ఆమె మామూలు చాకరీ మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చొని ఎంతో అందమైన పట్టు చీరలకు నగిషీలు కుట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడప్పుడు రాజమాత ఇతర రాజబంధువులు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకొని వెళ్ళిపోయేవారు. ఇక మర్నాడు పెళ్లి అనగా రాజమాత సులోచన వద్దకు వచ్చి ఇలా అంటుంది. నువ్వు తయారు చేసిన దుస్తులు పెళ్లి కూతురు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. పెళ్లి కూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుంది. అందుచేత నువ్వు వెంటనే ధరించి చూపించు. దాంతో సులోచన మరింత సిగ్గుపడి ఏమీ అనలేకపోతుంది. అంతలోనే ఇంకొక దాసి వచ్చి ఇలా అంటుంది. అయ్యో అమ్మగారు, పెళ్లి కూతురికి వేసే దుస్తులు ఈ దాసి దానికి ఎలా వేస్తారు? ఆమెకు శుభ్రంగా తలంటు పోసి వేస్తే బాగుంటుంది అమ్మగారు. దాంతో రాజమాత కొంతమంది దాసీలను పిలిచి ఇలా అంటుంది. ఎవరక్కడ? వెంటనే ఈమెను తీసుకెళ్లి తలంటూ స్నానం చేయించి అగరు ధూపంతో తలారబెట్టి చిక్కు తీసి అందంగా జడవేసి కళ్యాణ తిలకం పెట్టి పెళ్లి కూతురలా ముస్తాబు చేసి తీసుకురండి అని ఆజ్ఞాపించడంతో వారు వెంటనే ఆమె చెప్పినట్టుగానే సులోచనని అలంకరణ చేసి తీసుకొస్తారు. ఇక అలంకారంతో బయటకు వచ్చి నిలబడిన సులోచనని చూసి అక్కడ నిలబడి ఉన్న వాళ్ళంతా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండగా పెళ్లి కొడుకు అలంకారంలో గోవర్ధనుడు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. మొత్తానికి నిన్ను పెళ్లి కూతుర్ని చేసేసారే సులోచన, వారు నీ అనుమతి తీసుకున్నారా? ఇప్పటికైనా నేను నీకు తగిన వరుడేనా? నాకు ఇప్పటికైనా అవకాశం ఉందా అని గోవర్ధనుడు అడగగా దాంతో సులోచన అప్పటి వరకు జరిగిందంతా గోవర్ధనుడి వలనే అని తెలుసుకొని అతనితో ఇలా అంటుంది. ఇన్నాళ్లుగా నన్ను మీరు గుర్తించలేదు అనుకున్నాను. నా మూర్ఖత్వాన్ని క్షమించండి. అయ్యో, క్షమించే కదా నిన్ను పెళ్లాడుతున్నాను. ఇది నేను మీ నాన్నగారు ఆడిన నాటకం. నీ వెంట ఉండే వృద్ధుడు నాకు బాగా సన్నిహితుడు, నమ్మిన బంటు. నువ్వు నాకు చేసిన అవమానం నేనెప్పుడో మరిచిపోయాను. నేను నీకు కలిగించిన కష్టాలను నువ్వు కూడా మరిచిపో అంటాడు గోవర్ధనుడు. దాంతో సులోచన అప్పటికి పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఆమె అప్పటి వరకు పడిన కష్టాలు ఆమె జీవితానికి ఒక గుణపాఠాన్ని నేర్పుతాయి. దాంతో తనలో పొగరుపోయి కష్టసుఖాలు తెలిసిన ఒక మంచి మనిషిగా మారుతుంది. అలా వాళ్ళిద్దరూ వైభవంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తారు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. బాబాగారు ఆప్యాయంగా ఒక మాట అడుగుతున్నారు. అదేమిటంటే, మన జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా, ఎలాంటి సుఖం పొందినా కూడా గర్వంతో అహంకారంతో ఇతరులను బాధించకూడదు. ఎంతటి సుఖంలో ఉన్నా కూడా నీ స్థాయిని దిగజార్చుకోకూడదు. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం, అదృష్టం. దానిని గొప్ప వరంగా స్వీకరించాలి. ఆ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని ఇతరులకు చేతనైనంత సహాయాన్ని అందిస్తూ బ్రతకాలి. అంతేకాని అహంకారంతో గర్వంతో బ్రతికితే అది నీ జీవితాన్ని తలక్రిందులుగా మారుస్తుంది అన్నది గుర్తుపెట్టుకో అని బాబాగారి రోజు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.